లోకంలో ఉన్నాము అంటే ప్రతి శోధనలో మనం ఎదుర్కోవాలి, ప్రతి శోధనలో మనం ఎదురు నిలబడాలి. అలాగని ఎక్కడా దేనికి మనం ఏం చేయకూడదు, అవకాశం ఇవ్వనేకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా పవిత్రత కలిగి జీవిస్తామో, పరిశుద్ధమైనటువంటి స్థితిలో మనం ఉంటామో, ప్రియ దేవుని సంగమా, నిశ్చయంగా అద్భుతాలు దేవుల్లో పొందుకుంటాము. ఎప్పుడైనా వైట్ సారీ కట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామండి. తొందరపడిపోయి వెళ్ళిపోము ఎక్కడికి, ఆలోచించుకొని చేస్తాం. ఎందుకంటే మనం ధరించుకున్నది ఏంటి, వైట్ డ్రెస్ అన్నమాట. ఇది ఏమైనా మచ్చ కానీ మరక కానీ డాగు కానీ ఏమన్నా అయ్యిందంటే పోవడానికి చాలా కష్టపడాలి. కాబట్టి ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. 2009వ సంవత్సరం జనవరి 1వ తారీఖున నేను ఆ యొక్క తెల్లని వస్త్రాన్ని నేను ధరించాను. నా మరణం ముందైతే నా మరణం వరకు, దేవుని రాకడి ముందైతే దేవుని రాకడి వరకు ఆ వస్త్రాన్ని నేను ఎక్కడ మచ్చైనా మరకైనా డాగైనా కలంకమైన కల్మషమైన అటు ఏదైనా కూడా వస్త్రం మీద అంటుకొనకుండా నన్ను